ఓం విఘ్నేశ్వర నమః. రామాయణం పరమాద్భుతమైన కావ్యం, ఆది కావ్యం. అయోధ్యపురం అంతా కూడాను ఎంతో సంతోషంగా ఉంది. అసలు ఎంత సంతోషంగా ఉన్నారంటే వాళ్ళ ఇంటి ముందు ముగ్గులతో పెట్టడమే కాదు, మొత్తం ఊరంతా కూడా అయోధ్య నగరం అంతా కూడాను దీపాలు వెలిగించారు. చెట్లన్నీ కూడాను దీపాల కాంతులతో వెలిగిపోతున్నాయి. ద్వారాలేంటి, ఇళ్ళేమిటి, దారులు, రాజప్రసాదానికి వెళ్ళే దారులు అన్నీ కూడాను చాలా అద్భుతంగా, అసలు ఎక్కడో దేవేంద్రలోకమే ఇక్కడ తిరిగి వచ్చిందా అన్నంత అందంగా కూడా ప్రజలు అలంకరించారు. అసలు ఈ పట్టాభిషేకం విషయం ఎట్లా పొక్కిందో తెలియదు. ఎక్కడెక్కడ జనమంతా కూడాను అయోధ్య నగరానికి చేరారు. వేల మంది, లక్షల మంది వచ్చేస్తున్నారు. రాముల వారి పట్టాభిషేకం కనులారా చూసి తరించాలని అంతమంది జనం వచ్చేస్తూ ఉన్నారు. ఇటువంటి ఆనందదాయకమైన సమయంలో ఏం జరిగింది? కైక తన పుట్టింటి నుంచి దాసిని అరణపు దాసిగా తెచ్చుకుంది. అంటే మనకి పుట్టింటి నుంచి సార్ ఎలా పంపిస్తారో అట్లాగే దాసదాసీలను కూడాను పంపిస్తూ ఉంటారు. అలా వచ్చింది మందర. ఈ మందర కుబ్జ అంటే గూని స్త్రీ అని, అందవికారంగా ఉంటుంది. ఆవిడ ఎప్పుడు కైకేయి పక్కనే ఉండేది. ప్రాసాదం ఎక్కి, రాజప్రాసాదం ఎక్కి ఏంటి అంత కోలాహలంగా ఉందని రాజప్రాసాదం పైకి ఎక్కి చూసింది. చూస్తే అంత అద్భుతంగా దీపాలతోటి దేదీప్యమానంగా అయోధ్య నగరం వెలుగొందుతూ కనిపించింది. ఇంతలో అక్కడికి కౌసల్య పరిచారిక వచ్చింది. ఆవిడ్ని పిలిచి ఏమిటిదని తెలుసుకోవాలని కుతూహలం. అక్కడ ఎట్లా అడుగుతుంది? రామమాత ఏంటి ఎప్పుడు డబ్బులు దాచుకుంటుంది, నగలు దాచేసుకుంటుంది, అట్లాంటిది రామమాత ఈ రోజున దానాలు చేస్తుంది, ఏమైంది అని అడిగింది. చూడండి ఎంత వ్యంగ్యంగా అడిగిందో. కౌసల్యాదేవి అని సంబోధనే లేదు, రామమాత అంది. మరి కౌసల్య పరిచారిక వినమ్యంగా ఎంత బాగా చెప్పిందంటే, నీకు తెలియదా రాముల వారి పట్టాభిషేకం జరగబోతుంది, అందుకని కౌసల్యాదేవి భూరిదానాలు చేస్తుంది అని చెప్పింది. ఇంక మందర గబగబా రాజప్రాసాదం దిగి కైకేయి దగ్గరికి వచ్చింది. కైకికి ఈ రాజపట్టాభిషేకం గురించి కానీ ఏమాత్రం తెలియదు. ఆవిడ సంతోషంగా హంసతూలిక తల్పం మీద పడుకొని ఉంది. మందర వచ్చి రాముడికి యువరాజ పట్టాభిషేకం జరగబోతుంది, నీకు నాశనం ప్రారంభమైంది కైక అంది. ఆ మాట కైక ఆశ్చర్యపోయింది. నోర్మి, ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది? నీ పరిమితులు మాట్లాడుకు, హద్దుల్లో ఉండు అని చెప్పి గట్టిగా కోపడింది. కానీ మందర ఇంకా వదిలిపెట్టలేదు. నీ కుమారుడు భరతుడు ఉండగా భరతుడికి కాకుండా కౌసల్యపుత్రుడైన రాముడికి పట్టాభిషేకం చేస్తున్నది, వింటున్నావా? ఇది ఎంత నీతిమాలినతనమో అని రాజుగారిని నానా మాటలు అంట మొదలుపెట్టింది. కానీ నిజంగా కైకికి భరతుడి కంటే రాముడంటేనే అధిక ప్రేమ. అందుకని ఎంతో సంతోషంగా మందరికి బహుమానం కూడా ఇచ్చింది. నాకు రాముడైనా భరతుడైనా భేదం లేదు, ఇంకా రాముడంటేనే ప్రేమ ఎక్కువ. రాముడికి పట్టాభిషేకం జరుగుతుందంటే నాకు చాలా సంతోషంగా ఉంది, ఇది ఉంచుకో అని బహుమానాలు ఇచ్చింది. మందర అవి చూసి ఇసిరికొట్టి ఎంతో బాధపడుతూ, భరతుడు నీ కుమారుడు, నీ సొంత కుమారుడికి చేయకుండా నీ సవితి కొడుకుకి పట్టాభిషేకం జరుగుతుంటే నీవిట్లా బహుమానాలు ఇస్తున్నావా అని నిందించింది. అప్పటికి కూడా కైక సంతోషంగానే మాట్లాడుతూ, రాముడు కొన్ని సంవత్సరాలు పరిపాలిస్తాడు, తర్వాత భరతుడు పరిపాలిస్తాడు, ఇందులో తప్పే ఉంది, నాకు రాముడంటే ప్రేమేను, రాముడి పరిపాలన అంటే నాకు ఇష్టమేనంది. కానీ మందర నెమ్మదిగా నూరిపోయడం మొదలుపెట్టింది. రాముడి తర్వాత రాముడి పుత్రులు పరిపాలన చేస్తారు, అంతేగాని భరతుడు ఎప్పటికీ కూడా రాముడు తమ్ముడుగానే ఉంటాడు తప్పితే రాజ్య పరిపాలన చేయడానికి అనర్హుడవుతాడు. నీవిట్లా ఊరుకున్నావంటే ఇంక భరతుడు ఎప్పటికీ కూడా రాజు కాజాలడు. నువ్వెట్లయినా సరే దశరథ మహారాజుని ఒప్పించి భరతుడినే రాజుని చేయమని చెప్పి నానా విధాలుగా చెప్పడం మొదలుపెట్టింది. వినగా 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 కైకమ్మ తల్లి మనసు మారడం మొదలుపెట్టింది. భరతుడు శత్రుఘ్నుడు లేని సమయంలో ఎందుకు పట్టాభిషేకం చేస్తున్నారు, ఎవరూ లేనప్పుడు ఎవరికీ తెలియకుండా ఎంత హఠాత్తుగా ఇంత తొందరగా ఎందుకు చేస్తున్నారు అని రకరకాలుగా నూరిపోస్తూ రాముడి మీద, దశరథుడి మీద, కౌసల్య మీద నానా రకాలుగా చెప్పి కైక మనసు మార్చేసింది.
కౌసల్య రామచంద్రమూర్తి తల్లి కనుక ఆమె రాజమవుతోతుంది. నువ్వు మాత్రం భరతుడు తల్లివి, నీకు ఎటువంటి అధికారమూ ఉండదు, ఒక దాసీగా బతకవలసి వస్తుంది అని చెప్పేటప్పటికల్లా చివుక్కుమంది కైకకి. ఇదేంటి, నేను దాసీలాగా ఉండాలా, నాకు ఎటువంటి అధికారం లేదా అని నెమ్మదిగా మనసులోకి చెడు బుద్ధి మొదలైంది. మరి ఏం చెయ్యాలి, ఇప్పుడు ఏం చెయ్యాలి అని సలహా అడిగింది. 2 వరాలు కోరుకో. రాముణ్ణి 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయమను, దండకారణ్యానికి వెళ్ళిపోమను, అరణ్యవాసం చేయమని చెప్పు. అదే సమయంలో నీ కొడుక్కి పట్టాభిషేకం చేయమను. రాముడికి అరణ్యవాసం, భరతునికి పట్టాభిషేకం. ఈ 2 వరాలు నువ్వు కోరుకో. అప్పుడు నీ కొడుకు రాజు అవుతాడు, నువ్వు రాజమాత అవుతావు. ఈ 2 తప్పకుండా అడగమని చెప్పి బాగా నూరిపోసి. ఇంద్రుడికి శంబరాసురుడు అనే రాక్షసుడితోటి యుద్ధం జరుగుతుంది. అటువంటి యుద్ధం జరుగుతున్నప్పుడు ఇంద్రుడు దశరథ మహారాజుని సహాయం అడిగాడు. యుద్ధానికి సహాయం చేయమంటేనో దశరథుడు ఏం చేశాడు, తన భార్య అయిన కైకను కూడా యుద్ధానికి తీసుకెళ్ళాడు. కైకికి అన్ని విద్యలు వచ్చు కనుక తనకు తోడుగా కైకను కూడా తీసుకువెళ్తే రాక్షసుడు వేసే బాణాలకు కానీ వాటి మీదకి పడిపోతూ ఉంటే, తన మీదకి రాక్షసులు వస్తూ ఉంటే అప్పుడు 2 సార్లు కైక దశరథ మహారాజుని రక్షించింది. దానికి గాను దశరథుడు, నన్ను 2 సార్లు రక్షించావు కనుక నీకు 2 వరాలు ఇస్తాను, నువ్వు కోరుకో అన్నాడు. అంటే నేను తర్వాత కోరుకుంటాను, నాకు అవసరమైనప్పుడు కోరుకుంటాను, ఇప్పుడు నాకేమీ అవసరం లేదు కదా, ఇప్పుడు ఎందుకులేండి అని చెప్పి అంది. ఆ 2 వరాలు నీకు కావాల్సినప్పుడు అడుగు, నేను ఇస్తానని చెప్పి మాట ఇచ్చున్నాడు. ఇప్పుడు గుర్తుకొచ్చిందా? కనుక ఆ 2 వరాలని ఇప్పుడు అడుగు. మందర ఇంకా చెప్తూ ఉంది, ఇప్పుడున్న పట్టుబట్టలు మార్చేసుకొని ముతక వస్త్రాలు కట్టుకో, నగలు నాణ్యాలు అన్నీ కూడా తీసేసేయి, కటికి నేల మీద పడుకో, కోపగృహంలోకి వెళ్ళు. దశరథ మహారాజు నిన్నెంత బతివిల్లాడినా కూడాను ఈ 2 వరాలు ఇచ్చే వరకు కూడా నువ్వు ఊరుకోవద్దు, ఆ వరాలు ఎట్లాగైనా సంపాదించుకో అంది. నేను ఆ వరాలను సంపాదించుకుంటాను, లేకపోతే నా మృతదేహమే కోపగృహంలోంచి బయటికి వస్తుంది, చూడు నేనేం చేస్తానని మందర మాటలు బాగా తలపైకెక్కి ఇంకా తను కోపగృహంలోకి వెళ్ళి కటికి నేల మీద పడుకుంది. పూర్వం రాజుగారి అంతఃపురంలో కోపగృహం అని వేరేగా ఉండేవి. అంటే రాణులు కానీ ఎవరైనా కోపం వస్తే అందులో ఉంటే మహారాజు వెళ్ళి వాళ్ళని సమాధానపరిచి వాళ్ళని సంతోషపరిచేవాళ్ళు. అలా కోపగృహాలు వేరుగా ఉండే. ఇంక దశరథ మహారాజు పట్టాభిషేకం విషయము తానే స్వయంగా భార్యకు చెప్పాలని పరుగున అంతఃపురానికి వచ్చాడు. మరేం జరిగిందో తర్వాత అధ్యాయంలో మనం చెప్పుకుందాం. జై శ్రీరామ్.